నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు మనతో సున్నాన్ శర్మ గారు. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుజీ, ధనస్సు రాశి వాళ్ళకి అసలు ధనస్సు రాశి గుణగణాల గురించి మొదట మాట్లాడుకుందాం. ధనుర్రాశిలో మనకు ఇక్కడ మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వస్తున్నామా. ఆ మూలా నక్షత్రం వాళ్ళు ఏంటంటే బయటపడరు, బోలా శంకర్లు అనుకోవచ్చు. అంటే అసలు చాలా బోళాశంకరుడు అంటే మనం ఓ రకంగా చెప్పాలంటే దాచుకోరు. ఇది దాచుకోరు, న్యాయంగా మాట్లాడతారు, పద్ధతిగా ఉంటారు. క్యారెక్టర్లో ఏమీ ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపించదు వాళ్ళతోని. వాళ్ళు ఫ్యామిలీని అందరినీ కలుపుకొని తిరగాలని ప్రయత్నం చేస్తారు, అందరితో ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళు ఏంటంటే అమ్మవారు అంటే చాలా ఇష్టపడతారు. అమ్మవారు అనుగ్రహం చేయడం, అమ్మవారు ఆరాధన చేయడానికి చాలా ఇష్టపడతారు వీళ్ళంతాను. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. అలాగ ఉండడం అనేది సొసైటీ కూడా మంచిది ఓ రకంగాను. ఇప్పుడు ఏదైనా చేసినా కూడా ఓపెన్ మైండెడ్గా ఉంటారు వాళ్ళు. రహస్యాలు అంటూ ఉంటారు ఎక్కువగాను. చాలా తక్కువగా రహస్యంగా ఉంటారు వాళ్ళు. 90% వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉండడం అదొక అడ్వాంటేజ్ వారికి. ఉండడం వల్ల ఏంటంటే మంచి పేరు సంపాదించుకుంటారు. ఓకే, ఓవరాల్గా మంచి పేరు సంపాదిస్తారు. ఒక లెవెల్ వరకు మంచి పేరు సంపాదించుకుంటారు. ఆ తర్వాత అందరికీ అలవాటైపోతుంది. అలా అలవాటైపోయిన తర్వాత కొంచెం చిన్న చిన్న జిమిక్స్ చేస్తుంటారు. తెలియక చేస్తారు జిమిక్స్ చేస్తారు. చేయకుండా ఉండడం కాదు, చేస్తారు 100%. ఆ జిమిక్స్ అంటే వీడు ఇలా కాదని అంటే ప్రూవ్ చేయడం కష్టం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్న ధనుర్రాశిలో ఈ మూలా నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని తప్పు చేసినా కూడా మనం ప్రూవ్ చేయలేము. అలాగా చాలా చాకచక్యంగా చేస్తారు వాళ్ళు. సో చాలా అదృష్టవంతులు ఎవరైనా మూలా నక్షత్రం పెళ్లి చేసుకున్నా, భర్త అయినా భార్య అయినా చాలా హ్యాండ్లింగ్ చాలా బాగా చేసేస్తారు వాళ్ళు. ఓకే, తప్పులు జరుగుతుంటే దాచేస్తారు, ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. అలా వీళ్ళు వ్యాపారంలో కూడా చాలా ఉపయోగపడతారు. వ్యాపారం అంటే తప్పు జరుగుతుంది ఎప్పుడు. తప్పు జరిగినా సరే నేను కరెక్ట్ని వాదించి, నేను తప్పు చేయాలని వాదించి ముందు అడుగు వేసేస్తారు. ఓకే, అలాంటి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. గుర్తుపడడానికి కష్టం. మీరు చూడండి, మనం తెలుస్తూనే ఉంటుంది మన కొన్ని కంపెనీస్లోని మన బాసులు కానీ, మన నెక్స్ట్ మేనేజర్లు కానీ అన్నీ పొరపాటు చేస్తుంటాడు, మన మీద అరుస్తుంటాడు. వాడు తప్పైనా సరే మననే తిడుతుంటాడు. బట్ వాడు ప్రమోషన్స్ వచ్చేస్తుంటే మనకేం రాదు. ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇలాంటి ధనుర్రాశి వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు ఏదో 1 or 2 పాయింట్స్ మీద స్ట్రాంగ్ ఉంటారు, మిగులన్నీ పొరపాట్లే చేస్తుంటారు. ఓకే, పైకి మాత్రం భోళాశంకర్లా కనబడతారు. మనకు అంత ట్రాన్స్పరెంట్గా అంటే చాలా మాయతో కూడిన రాశి అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే బేస్మెంట్లో వాళ్ళకి అంటే గురుబలం ఉంటుంది. ఎందుకంటే రాశికి అధిపతి గురుడు కాబట్టి ఆ గురుబలం ఉండడం అంటే న్యాచురల్గా వాళ్ళని చూసి కొంత అట్రాక్ట్ అవుతా, వాళ్ళు నిజం చెప్తారా, మంచి వాళ్ళరా అని ఒక స్టాంప్ పడిపోతుంది. ఇప్పుడు చూడండి, మన 4-5 అందములు ఉంటే ఇంట్లోని తల్లిదండ్రులు పలానా వాళ్ళ ఇంట్లోనే ఉండాలనుకుంటారు, ఒక్కడుగు ఇంట్లో ఉండాలనుకుంటారు. వాడు ఎన్ని చేసినా కూడా వాడింటికి వెళ్ళాలి, వాడింట్లోనే ఉంటానరా బాబు అనుకుంటారు. అంటే ఆ స్టాంప్ కొట్టేస్తాడు వాడు తల్లిదండ్రుల ముందు, ఏమని, నేను మంచి బాలుడు అని చెప్పి. అలాగేంటంటే వీళ్ళకి ఐఎస్ఎం మార్క్ ప్రకారం వీళ్ళు మంచి వాళ్ళు అని క్లారిటీ జనాలకు వచ్చేస్తారు. ఇంటర్నల్గా దే ఆర్ ఓ రకంగా చెప్పండి మన భాషలో ఎపిసోడ్ కన్నింగ్ ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. ఓకే, చెప్పొచ్చు అలాగని. అయితే వీళ్ళకి సంబంధించి 2026 ఎలా ఉండబోతోంది? 26 గురించి మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ చాలా బాగుంటుందమ్మా. ఫస్ట్ 6 months ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. అది కోర్టు వ్యవహారం అనుకోండి, ఫైనాన్స్ వ్యవహారం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోసపోయి ఎవరి దగ్గరైనా డబ్బులు ఇచ్చి అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ తిరిగి రావడం అనుకోండి. ల్యాండ్స్ మీద పెట్టారు, ల్యాండ్ ఏమో ఎవడోనా దాన్ని కబ్జా చేసి ఉండొచ్చు, మళ్ళీ మన చేతికి రాలేదు, అలాంటివి రావడం అనుకోండి. కోర్టు వ్యవహారాలు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అనుకోండి. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ 6 monthsలోనే మంచి బెనిఫిట్ అంటే క్లియరెన్స్ వచ్చి మంచి బెనిఫిట్కి తీసుకెళ్ళిపోతుంది. అందుకేమీ సందేహం లేదు. ఇట్స్ ఎ గుడ్ టైం ఫస్ట్ 6 months మనం అనుకోవచ్చు. వీళ్ళకి ఏమైందంటే అర్ధాష్టమి శని ఒకటి కూర్చున్నాడు పక్కన. వీడు ఏం పని చేసినా ఏదో దెబ్బ తగలాలి, లేకపోతే ఏదో చిరాకు జరగాలి, ఏదో కొంత జాప్యం జరగాలి. సో ఈ 3 ప్యారల్గా జరుగుతూ ఉంటాయి వీడికి, ఈ ధనురాశి వాడికి ఈ సంవత్సరం. ఎందుకంటే శని ఎక్కడ ఉన్నాడు, 3 రాహు అంటాడు, ధైర్యంగా అడుగు నేను సక్సెస్ఫుల్ చూపిస్తానంటాడు రాహు. 4 శని అంటాడు, నేను అర్ధాష్టమి శని కాబట్టి డెఫినెట్గా నేను నిన్ను ఎక్కడో చోట ఇరికిస్తానులే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అంటాడు వాడు. అంటే వీళ్ళు ఇద్దరు ఒకడు ఎస్ ఇంకోటి నో అంటూ వీడి జీవితంతో ఆడుకుంటూ ఉంటారు. ఇలాగ ఉంటుండకంటే జూన్ తర్వాత ఏంటంటే జూపిటర్ అష్టంలోకి వెళ్తాడు. అష్టంలో జూపిటర్ అనేది మంచిది కాదు వీడికి, ఈ ధనురాశి వారికి.
సో ఆరోగ్యం విషయంలో కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ తీసుకొచ్చి కొంచెం అనారోగ్యాలు చూపిస్తాడనమాట. ఈ అష్టంలోకి వెళ్తాడు. ఈ అష్టంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ గురుడు ఉంటాడు. ఈ రెండు కూర్చొని ఏం చేస్తారంటే వీడి హెల్త్ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తారు. ఇలాంటివన్నీ ఈయనకి ఈ సంవత్సరం ఉంటుంది. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు, కానీ హెల్త్ పరంగా వీక్ అయిపోతారు ఓకే ఈ సంవత్సరం. ఇదైతే ఫర్ షూర్. ఫైనాన్షియల్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఓకే లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం 2000 సంపాదించవచ్చు. కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ బి మోర్ టేకన్ బై ధను రాశి ఓకే బికాస్ ఆఫ్ జూపిటర్, బికాస్ ఆఫ్ సాటర్న్, బికాస్ ఆఫ్ రాహు. ఓకే వాళ్ళు ఆడిన గేమ్లోనే మనం సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా. ఆ వెళ్ళడం అనేది అంత ఈజియెస్ట్ థింగ్ కాదు వీళ్ళకి. సో కొంత హెల్త్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా పడుతుంది వీళ్ళకి ఈ సంవత్సరం చెప్పొచ్చు కూడా. ఓకే అయితే వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? పరిహారం అంటే రాష్ట్రాధిపతి మన గురుడు కాబట్టి దక్షిణామూర్తిని గట్టిగా పట్టుకోవాలి వీళ్ళు. ఓకే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, దక్షిణామూర్తి దక్షిణామూర్తిని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా వాళ్ళకి ఇంకేమైనా మూల ఉపదేశం అలా ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా పట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామిని పెట్టుకుంటే ఆయన మూలాన్ని ఏంటంటే గట్టిగా పట్టుకోవాలంటే దానికి సంబంధించిన మంత్రం చేయడం కానీ, నా స్తోత్రం చదువుకోవడం కానీ, స్వామివారికి అభిషేకాలు చేసుకోవడం కానీ, ఇలాంటి ఏదో సంథింగ్ రిలేటెడ్ విత్ జూపిటర్ ఆర్ రిలేటెడ్ విత్ దక్షిణామూర్తి ఆర్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే ఈ మూడింటిలో ఏదో ఒకటి జాగ్రత్త పట్టుకుంటే ఫస్ట్ హాఫ్ మనకు తెలియదు, తెలియకుండానే మనం సక్సెస్ఫుల్ చూస్తాము. సెకండ్ హాఫ్కి బాగా ఉపయోగపడుతుంది. జూన్ తర్వాత జరిగే అనార్థాలకి ఈ గురుబలం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అది చేసుకుంటే రిలాక్సేషన్గా ఉంటుంది. మెయిన్గా వీళ్ళు ఏంటి గవర్నమెంట్ డిపార్ట్మెంటు, అలాగే స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ఇష్యూస్ మీద కోర్టు మీద అంటే వాళ్ళు పూర్వాశ్రమంలో చేసిన కొన్ని పనులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే సస్పెండ్ అవ్వడాలు ఇలాంటివన్నీ బోల్డ్ జరుగుతాయి. సెకండ్ హాఫ్లో ఇవన్నీ కనబడుతున్నాయి. సో అలా కనబడినప్పుడు ఈ దక్షిణామూర్తి చేస్తున్నప్పుడు ఏంటంటే మనం తప్పు చేయకపోయినా ఇరికించే కథలు ఏవైతే ఉంటాయో అవి పక్క జరిగిపోతాయి. ఓకే తప్పు చేసినప్పుడు ఎలాగ తప్పదు, అది పక్క జరుగుతాయి. అండ్ ఒక మళ్ళీ గుడ్ నేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి. హెల్త్ కొంచెం రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీద దక్షిణామూర్తి చదివితే. ఆ రెండు చేసుకుంటే సరిపోతుంది అవసరం. శుభం వ్యాధి.